హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టిక్ గైడ్స్ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు సంఘర్షణ అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్‌ని డిస్కస్ చేస్తాం. సంఘర్షణ అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. సంఘర్షణ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేశారండి. యూట్యూబ్ ఓపెన్ చేసి సైకాలజీ వీడియోస్ అని కొట్టారు. సో, టెట్‌కి సంబంధించిన సైకాలజీ వీడియోస్ అని కొట్టారు. దాంట్లో 4, 5 ఛానెల్స్ మీకు కనబడినాయి. ఆ 4, 5 ఛానెల్స్‌లో మీరు ఏది ఎంచుకోవాలో అనుకున్నప్పుడు మీరు సంఘర్షణకు గురవుతారు. సో, అలాగే మీ దగ్గర సమ్ అమౌంట్ ఉంది. డబ్బులున్నాయి. డబ్బులుంటే మీరు షాపింగ్‌కెళ్లారు. షాపింగ్‌లో ఉన్నటువంటి ఒక 2 వస్తువులు మీకు కంటపడ్డాయి. ఆ 2 వస్తువులు గూడా మీకు కొనాలనిపించింది. కానీ మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు సరిపోవు. దాంట్లో ఏదో ఒక్కదానికి మాత్రమే మీరు కొనగలరు. అలాంటప్పుడు గూడా సంఘర్షణకు గురవుతారు. సో, ఇలా మనం ప్రతి విషయంలో గూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సంఘర్షణకు గురవుతూనే ఉంటాం. మరి ఈ సంఘర్షణలకి డగ్లస్ అండ్ హాలే అనేటువంటి వ్యక్తులు ఒక నిర్వచనం ఇచ్చారు. సంఘర్షణ అనేది 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగేటువంటి బాధాపూరితమైనటువంటి ఉద్వేగ స్థితి అన్నారు. ఎంత చక్కగా ఇచ్చారో చూడండి. సంఘర్షణ అనేది 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడేటువంటి తన్యత వల్ల కలిగేటువంటి బాధాపూరితమైనటువంటి ఉద్వేగ స్థితి. అంటే ఒక ఎమోషనల్ స్టేట్ మాట. ఒక టెన్షన్ ఏర్పడుతుంది మనకి. ఒక 2 విరుద్ధ కోరికలు, ఒక 2 లాభాన్నే కలిగిస్తున్నాయి. 2 లాభాన్ని కలిగిస్తున్నప్పుడు ఏది ఎంచుకోవాలి? ఏది ఎక్కువ లాభాన్ని కలిగిస్తే అది ఎంచుకుంటాం. కానీ ఇక్కడ 2 ఈక్వల్ లాభాన్ని కలిగిస్తున్నాయి. అప్పుడు ఏదో ఒకటే ఎంచుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కాన్‌ఫ్లిక్ట్‌కి గురవుతాం. మనం తెనాలి రామకృష్ణుడు చూడండి. తెనాలి రామకృష్ణుడు కథ మీకు అందరికీ తెలిసిన కథే. దాంట్లో తెనాలి రామకృష్ణుడు ఆ దుర్గాదేవికి ప్రార్థన చేస్తే, దుర్గాదేవి పాలు ఒక చేతిలోను, పెరుగు ఒక చేతిలోను మనకు పట్టుకొనొస్తది. ఈ రెండిట్లో ఏదోటి ఎంచుకో. ఒకటి పాండిత్యం, ఒకటి ఐశ్వర్యం అంటది. సో, అలాంటప్పుడు అతనేం చేస్తాడు? సంఘర్షణకు గురవుతాడనమాట. సంఘర్షణకు గురవి రెండిటిని కలిపి తాగేస్తాడు. సో, అంటే ఇక్కడ సంఘర్షణ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అనివార్యం అది. సో, సంఘర్షణ అనేది ఏంటి? 2 విరుద్ధ కోరికల మధ్య పాలా, పెరుగా. ఆ రెండిటి ఏది ఎంచుకోవాలో తెలియదు. తెలియనప్పుడు టెన్షన్‌కి గురవుతాం. అటువంటి ఒక ఎమోషనల్ స్టేట్‌ని మనం ఏమంటాం? సంఘర్షణ అంటామని డగ్లస్ అండ్ హాలెన్ అన్నాడు. కట్ లెవిన్ ప్రకారం సంఘర్షణ 4 రకాలు. 1 ఉపగమ సంఘర్షణ, 2 పరిహార సంఘర్షణ, 3 పరిహార సంఘర్షణ, 4 ఉపగమ పరిహార సంఘర్షణ. సో, వీటి నుంచి ఖచ్చితంగా అప్లికేషన్ ఓరియెంటెడ్‌లో బిట్ వస్తుంది. ఒక్కసారి చూస్తే ఉపగమ ఉపగమ పరిగ ఉపగమ సంఘర్షణ. ఇదేంటంటే 2 ఆకర్షణీయమైన లక్ష్యాలలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సొచ్చినప్పుడు కలిగే సంఘర్షణ. సో, 2 ఆకర్షణీయమే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక జాబ్ వచ్చిందండి. వైమానిక దళాల్లో వచ్చింది. మనకి నౌకాదళంలో వచ్చింది. ఎయిర్ ఫోర్స్‌లో వచ్చింది. నేవీలో వచ్చింది. సో, రెండాటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. 2 ఇష్టమే ఈడికి. 2 ఇష్టమే కానీ ఏదో ఒకటే ఎంచుకోవాలి. అలాంటప్పుడు సంఘర్షణకు గురవుతాడు. నెక్స్ట్ ఒక విద్యార్థి ఉన్నాడు. ఇంతకుముందు చాయిస్ ఉండేది. ఒక 10 క్వెషన్‌లకి 6 క్వెషన్‌లు రాస్తే సరిపోద్ది అన్న చాయిస్ ఉండేది. అలాంటప్పుడు ఒక క్వెషన్ 2 క్వెషన్‌లు తెలిసినవి ఉన్నాయి. అన్ని క్వెషన్‌లు రాసేసాడు. 2 క్వెషన్‌లు తెలిసి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 క్వెషన్‌లు రాయాలనుకుంటే 5 క్వెషన్‌లు రాసేసాడు. ఆరో క్వెషన్ రాయాలి. కానీ ఆడికి 2 క్వెషన్‌లు తెలిసున్నాయి. ఆ 2 క్వెషన్‌లో ఆరో క్వెషన్ కింద ఏది రాయాలి అనేటువంటి విషయంలో కాన్‌ఫ్లిక్ట్‌కి గురవుతున్నాడు. అంటే ఒకటే కదా రాయాలి. ఒకటే రాయాల్సి వచ్చినప్పుడు కాన్‌ఫ్లిక్ట్‌కి గురవుతున్నాడు. నెక్స్ట్ ఒక పిల్లవాడున్నాడు. ఆ పిల్లవాడి దగ్గర ఐస్ క్రీమ్ ఒకవైపు ఉంది. చాక్లెట్ ఒకవైపు ఉంది. రెండాటిలో ఏదో ఒకటే తీసుకోరా అన్నప్పుడు ఖచ్చితంగా ఆ 2 ఇష్టమే ఆడికి. అలాంటప్పుడు కాన్‌ఫ్లిక్ట్‌కి గురవుతాడు. నెక్స్ట్ ఒక నూతన వరుడు అప్పుడే పెళ్ళైనటువంటి వరుడున్నాడు. ఆగ తల్లి ఒక పక్క, ఈ యొక్క భార్య ఒక పక్క ఇద్దరు కూడా కొట్లాటలు అప్పుడు ఇద్దరిలో ఎవరు తరపున నిలబడతామంటే సో, అప్పుడు కష్టం గదా! తల్లి ఇష్టమే, భార్య ఇష్టమే. అలాంటప్పుడు కూడా సంఘర్షణకు గురవుతాడు. అంటే ఇక్కడ అన్నీ కూడా 2 ఇష్టాలే. 2 ప్లస్‌లే. 2 ప్లస్‌లో ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి ప్లస్‌ని ఎంచుకోవాలనుకున్నప్పుడు ఉపగమ సంఘర్షణకు గురవుతాం. నెక్స్ట్ పరిహార సంఘర్షణ. ఇక్కడేంటంటే 2 మైనస్‌లు ఉంటాయన్నమాట. అంటే 2 ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సొచ్చినప్పుడు మనకు 2 ఇష్టం ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి తెలియని జాబు. ఆ రెండాటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలనుకున్నప్పుడు 2 తెలియవు. కాబట్టి 2 ఇష్టం లేదు. కాబట్టి పరిహార సంఘర్షణ. నెక్స్ట్ ఉద్యోగి. ఒక ఉద్యోగి నువ్వు రిజైన్ అయినా చేయాలి. లేకపోతే నేను ట్రాన్స్‌ఫర్ చేసేత్తాం. ఇక నేను ట్రాన్స్‌ఫర్ అయినా అయిపోవాలి నువ్వు. సో, రెండాటిలో ఏదో ఒకటి ఎంచుకో అన్నప్పుడు అప్పుడు 2 ఇష్టం లేదు అతనికి. ఇక్కడే ఉండాలి. ఇక్కడే జాబ్ చేసుకోవాలనుకుంటున్నాడు. రెండాటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని మనం సిట్యుయేషన్ కల్పించాం. అప్పుడు కూడా సంఘర్షణకు గురవుతాడు.
నెక్స్ట్ ఒక ఆటగాడు ఉన్నాడు. అతను ఏం చేశాడు ఒక ప్లేయరు. సో, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేదు. ఓడిపోవడం ఇష్టం లేదు. సో, మ్యాచ్ మాట. సో, మ్యాచ్ ప్రాక్టీస్ అంటే ఏంటంటే, సో, ఆట ఏదైతే వాడు క్రికెట్ ఆటగాడు అనుకున్నాం. ఆ క్రికెట్ ప్రాక్టీస్ చేయాలి. సో, ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు అది ఇష్టం లేదు. అలా అని చెప్పి ప్రాక్టీస్ చేయకపోతే ఓడిపోతాడు. సో, ఆ ఓడిపోవడం కూడా ఇష్టం ఇష్టం లేదు. సో, అలా 2 నెగెటివ్‌గా ఉన్నప్పుడు, ఆ 2 నెగెటివ్‌లో ఏది ఎంచుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ కూడా కాన్‌ఫ్లిక్ట్ ఏర్పడుద్ది. దట్ ఈజ్ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణ. ఆకర్షణీయమైన లక్ష్యం వైపు ఆకర్షితవుతాడు కానీ, సిగ్గు, భయం మరే ఇతర కారణాల వల్ల వికర్షితవుతాడనమాట. సో, ఎగ్జాంపుల్స్‌లో మీకు బాగా అర్థమవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జామ చెట్టు ఉంది. ఆ జామ చెట్టు పైన ఒక జామకాయ ఉంది. ఆ పిల్లవాడు ఆ జామకాయ తినాలని అనుకుంటున్నాడు. కానీ చెట్టు ఎక్కితే పడిపోతానని భయం. సో, అంటే ఆకర్షణీయమైనటువంటి లక్ష్యం వైపు ఆకర్షితమవుతున్నాడు. కానీ దేనివల్ల? భయం వల్ల మనకు వికర్షితమవుతున్నాడనమాట. సో, ఇలా ప్లస్సో, మైనస్సో ఒక దాంట్లో ఉన్నప్పుడు ఉపగమ పరిహార సంఘర్షణ అంటాం దాన్ని. నెక్స్ట్ సిగరెట్. ఒక విద్యార్థి సిగరెట్ తాగాలని ఉంది గానీ క్యాన్సర్ వచ్చి పోతానేమోనని భయం. సో, అప్పుడు కూడా ఒక ప్లస్సో, ఒక మైనస్ అంటే సిగరెట్ తాగడం ప్లస్ అని కాదు. ఇక్కడ అతను ఒక విషయం పట్ల ఆకర్షితమవుతున్నాడు. భయం వల్ల వికర్షితుడవుతున్నాడు. సో, అది ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక్కడ 2 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అంతకంటే ఎక్కువ ఆకర్షణీయ లక్ష్యాల్లో ఎంపిక జరగవలసొచ్చినప్పుడు. సో, జీతం ఎక్కువ, దూరం ఎక్కువ. ఇప్పుడు మీకు డీఎస్సీ జాబ్ వచ్చింది. డీఎస్సీ జాబ్ వచ్చినప్పుడు ఇక జీతం ఎక్కువగా ఎత్తున్నారు. బట్ ఏజెన్సీలో ఏశారు. జీతం ఎక్కువగా ఇస్తారంట. బట్ ఏజెన్సీలో ఏస్తారంట. లేదా రెండో ఆప్షన్ ఏంటంటే జీతం తక్కువగా ఇస్తారంట. మీ ఊర్లోనే ఏస్తారంట. సో, అప్పుడు మీరు ఒకటి ఎంచుకోవాలి. అప్పుడు సంఘర్షణ మొదలవుతుంది. ఏజెన్సీకి వెళ్ళిపోయి అక్కడ జీతం ఎక్కువగా ఉంది కదా! అక్కడ చేద్దామా? లేకపోతే మా మా ఊరు పక్కనే ఇస్తున్నారు. సో, మా ఊర్లోనే ఇస్తున్నారు. బట్ జీతం తక్కువ ఇస్తున్నారు. ఎలాగా? నాకు జీతం ఎక్కువ కావాలి. మా ఊర్లోనే కావాలి. అది మీ కోరికలు. కానీ ఇక్కడ 2 ఫలించట్లే. సో, ఇక్కడ ఒకటి పాజిటివ్‌గా ఉంది. ఒకటి నెగెటివ్‌గా ఉంది. సో, అలా 2 ఉన్నాయి. సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఉపగమ పరిహార సంఘర్షణకు గురవుతామన్నమాట. అంటే జీతం ఎక్కువ పాజిటివ్. జీతం తక్కువ. దూరం ఎక్కువ నెగెటివ్. సో, జీతం తక్కువ నెగెటివ్. దూరం తక్కువ పాజిటివ్. సో, ఇలా ప్లస్సో మైనస్సో ఇలా వస్తే అప్పుడు ఉపగమ పరిహార అంటాం. సో, ఇలా మనకి సంఘర్షణలనేవి లెవెన్ ప్రకారం 4 రకాలుగా మనకుంటాయి. సంఘర్షణలు ఏర్పడినప్పుడు వ్యక్తి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమండి. మన జీవితంలో కూడా సంఘర్షణలు ప్రతి చోట ఏర్పడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ చదువుతామా? డీఎడ్ చేద్దామా? ఆ విషయంలో సంఘర్షణ ఏర్పడుద్ది. సో, అలా ఏర్పడినప్పుడు నిర్ణయం తీసుకోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. దేనివల్ల మన జీవితం చక్కదిద్దుతుంది? దేనివల్ల మన జీవితం లాభపడుతుంది అనేటువంటి విషయం మనకు తెలియాలి. సో, ఒకవేళ సంఘర్షణ ఏర్పడినప్పుడు నిర్ణయం తీసుకోవడంలో మనం తప్పుడు నిర్ణయం తీసుకున్నామనుకోండి, తర్వాత చాలా బాధపడతాం. సో, డిగ్రీ చదవకుండా డీఎడ్ చేసి తర్వాత చాలా బాధపడినటువంటి సందర్భాలు చాలా మందికున్నాయి. సో, కాబట్టి సంఘర్షణ ఏర్పడినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అలాగే మార్గదర్శకం కూడా గైడెన్స్ కూడా కావాలి. సో, ఇలా మనకి సంఘర్షణ ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే జీవితం అనేది మంచిగా ఉంటుంది. సో, ఇది సంఘర్షణ గురించి. నెక్స్ట్ మనం కుంటనం. సో, ఈ కుంటనం టాపిక్‌ని ఎంత బాగా డీల్ చేశారో చూడండి. ఒక్కసారి చదువుదాం. తరగతి గదిలో విద్యార్థులకు ఒక ఇంటి పని ఇచ్చారు. సో, కానీ రాతకు ఎంత ప్రయత్నం చేసినా అందులో కొన్ని అంశాలు పరిష్కరింపబడలేదు. తన శక్తికి మించి ప్రయత్నం చేసినా అవి పరిష్కరింపబడలేదు. అప్పుడు రాధ తమ్ముడొచ్చి పుస్తకాలు ముట్టుకున్నాడు. వెంటనే రాధ తన తమ్ముని కొట్టింది. తల్లి అడిగినా చాలా అసహనంగా, కోపంగా సమాధానం చెప్పి తన పుస్తకాలను విసిరివేసింది. సో, ఈ సన్నివేశాన్ని మీరు గమనిస్తే ఒక 2 విషయాలు మనకు 2 కాన్సెప్ట్‌లున్నాయి దీంట్లో. ఒకటేంటంటే ఆ యొక్క మ్యాథ్స్ మీద ఉన్నటువంటి మ్యాథ్సే కదా ఇక్కడ ఇచ్చింది. సో, అదే ఏదైనా సమస్య పరిష్కరింపబడలేదు కాబట్టి మ్యాథ్స్ అనుకుందాం. సో, మ్యాథ్స్ హోంవర్క్ మీద ఉన్నటువంటి ఆ యొక్క అసహనాన్ని, కోపాన్ని ఎవరి మీద చూపించింది? ఆళ్ళ తమ్ముడి మీద చూపించింది. అంటే ఇక్కడ ఒక రక్షక తంత్రం ఉపయోగించింది. విస్థాపనం అనేటువంటి ఒక రక్షక తంత్రం మనకిక్కడ ఉపయోగించింది.
సో, ఇలా ఎందుకు జరిగిందంటే, తన శక్తికి మించిన ప్రయత్నం చేసినా పరిష్కరింపబడట్లేదవి. అంటే శక్తికి మించిన లక్ష్యాలు ఏర్పరుచుకున్నప్పుడు మనం కుంటనానికి గురవుతాం ఖచ్చితంగా. సో, పాఠశాలలో ఉపాధ్యాయుడు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పినప్పుడు ఎంత ప్రయత్నం చేసినా మధుకు అర్థం కాలేదు. చాలా అవధానంతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినా అర్థం కాలేదు. అప్పుడు మధు స్నేహితుడు వచ్చి మధుని ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. అప్పుడు మధు ప్రవర్తన ఎలా ఉంటుంది? లాగిపెట్టి ఒకటి కొడుతుంది. సో, ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ అయిపోతారన్నమాట. మనం కొన్ని తీరని కోరికలుంటాయి. అవేంటంటే మనం తీరని కోరికలు ఎప్పుడవుతాయి కోరికలనేవి? మనం శక్తికి మించిన వ్యవహారాలు చేస్తుంటే అప్పుడు మనకి అవి తీరవు కోరికలు. అలాంటి సందర్భాల్లో మనం కుంటనానికి గురవుతాం. సంఘర్షణలు ఏర్పడినప్పుడు నిర్ణయం తీసుకోకపోయినా, తీసుకునే నిర్ణయం సరైనది కాకపోయినా, తీసుకున్న నిర్ణయంపై దృష్టి నిలపక తీసుకున్న నిర్ణయమే తప్పు అనే ఆలోచనతో సతమతమవుతున్నా మనకు కుంటన ఏర్పడుతుంది. ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు ఏర్పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం సంఘర్షణ అనేది గురవుతున్నాం. 2 విషయాలు ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు. అంటే మీరు డిఎడ్డా, డిగ్రీయా అనేటువంటి విషయంలో సంఘర్షణకు గురయ్యారు. ఆ సంఘర్షణకు గురైనప్పుడు ఏదో డిఎడ్ ఎంచుకోలేదు, డిగ్రీ ఎంచుకోలేదు, దేంట్లోనూ జాయిన్ అవ్వలేదు. అప్పుడు మీరు ఫ్రస్ట్రేషన్‌కి గురవుతారు. లేదా డిఎడ్ తీసుకున్నారు. డిఎడ్ తీసుకున్నప్పుడు తర్వాత మీరు డిఎస్సి తీయకపోవడంతో ఏమవుతున్నారు? సో, నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని చెప్పి అప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్‌కి గురవుతారు. సో, ఇలా మనం ప్రతి విషయంలో కూడా మనం తీసుకున్న సంఘర్షణకు గురైనప్పుడు ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకోవాలి. మంచి నిర్ణయం తీసుకోకపోతే ఒక నిర్ణయం తీసుకోకపోయినా మనకి కుంటనానికి గురవుతాం. తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అయినా సరే కుంటనానికి గురవుతాం. సో, మరి ఈ కుంటనానికి సంబంధించి గుడ్ అనేటువంటి వ్యక్తి ఒక మంచి నిర్వచనం ఇచ్చాడు. మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావనే కుంటనం. ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ డిఎడ్ అనుకున్నప్పుడు డిఎడ్ని ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారో చెప్పండి. డిఎస్సి పడిపోతుంది, డిఎస్సిలో మనకు జాబ్ వచ్చేస్తుంది, వెంటనే త్వరగా సెటిల్ అయిపోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో తీసుకున్నారు. మీ ఆశయం అది, మీ అవసరం అది. సో, కానీ మీ ఆశయం అవసరం తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడింది. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవరోధం ఏర్పడింది. అప్పుడు ఉద్భవించేటువంటి భావన ఏంటి? మీకు ఫ్రస్ట్రేట్ అవుతారన్నమాట. గవర్నమెంట్ మీద ఫ్రస్ట్రేట్ అవుతారు. సో, రోడ్ల మీదకి వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మీరు చూపిస్తారు. సో, దట్ ఈజ్ కుంటనం. గుడ్ అనేటువంటి వ్యక్తి ఈ నిర్వచనాన్ని ఇచ్చాడు. మరి కుంటనం అంటే వ్యక్తిలో ప్రేరకం తృప్తి చెందకపోవడమే అని కరోల్ అన్నాడు. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం. మీలో ప్రేరకం ఏంటి? డిఎస్సి అనేటువంటిది మీలోని ప్రేరకం. అది తృప్తి చెందకపోవడం వల్ల మీకు ఏమొస్తుంది? ఫ్రస్ట్రేషన్ వస్తుంది అన్నమాట. ఫ్రస్ట్రేషన్. అదే దాన్నే కుంటనం అంటాం. కరోల్ అనేటువంటి వ్యక్తి నిర్వచనం ఇచ్చాడు. కుంటనానికి కారణాలు ఏంటంటే వ్యక్తికి ఉన్న ప్రజ్ఞ సహజ సామర్థ్యాల స్థాయి కంటే ఎక్కువ లక్ష్యాన్ని పొంది ఉండడం. సో, మన శక్తి సామర్థ్యాల కంటే ఎక్కువ లక్ష్యాన్ని మనం ఎంచుకున్నప్పుడు అది మన వల్ల కాదు. మన వల్ల కానప్పుడు ఖచ్చితంగా మనం ఫ్రస్ట్రేట్ అవుతాం. నెక్స్ట్ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోలేకపోవడం. మన ఆర్థిక పరిస్థితులు మనకు నెలకి ఒక 10,000 జీతం వస్తుందనుకోండి. ఆ 10,000 జీతం వస్తుంటే మనం 15,000కి వచ్చిందనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా మనం ఫ్రస్ట్రేట్ అయిపోతాం. సో, ఇతరులతో సంబంధాలు నెలకొల్పుకోలేకపోయినప్పుడు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోయినప్పుడు, సో, ఇవన్నీ కూడా కుంటనానికి గల కారణాలు. కుంటనం పర్యవసానాలు ఏంటంటే, కుంటనం ఏర్పడిన తర్వాత పర్యవసానాలు. కుంటనం స్థాయిని బట్టి, కుంటనం పొందే వ్యక్తి లక్షణాల బట్టి కుంటనం పర్యవసానాలు అనేక రకాలుగా ఉంటాయి. లక్ష్యాన్ని చేరడంలో ఏర్పడిన ఆటంకం వల్ల కొన్నిసార్లు తాత్కాలికంగా కుంటనం ఏర్పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ డిఎస్సి అనేటువంటి ఒక ఎగ్జామ్ చేరడంలో, ఈ గోల్ చేరడంలో టెంపరరీ ఫ్రస్ట్రేషన్ అనేది ఒక 4 or 5 years నుంచి ఏర్పడుతుంది విద్యార్థులలో. సో, అది తాత్కాలిక కుంటనం. తాత్కాలికంగా ఏర్పడిన కుంటనం వల్ల వ్యక్తిలో పట్టుదల పెరిగి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి లక్ష్యాన్ని చేరవచ్చు అన్నమాట. నేను ఎందుకు చేయలేను అనేటువంటి ఒక పట్టుదల ఏర్పడుతుంది. పట్టుదల ఏర్పడి మనకేమవుతుంది? వేరేక లక్ష్యాన్ని అన్వేషించి దాన్ని వేరేక మార్గం ద్వారా లక్ష్యాన్ని చేరవచ్చు. సో, కుంటనం వల్ల వ్యక్తి ఏర్పరచుకున్న లక్ష్యం విరమించుకోవచ్చు కూడా. సో, ఇంక ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా డిఎస్సి వద్దు, ఏం వద్దు, నాకు టీచర్ జాబ్ వద్దు, వేరే జాబ్లో సెటిల్ అయిపోతాను అనుకోవచ్చు. సో, అది కూడా ఉంది. నెక్స్ట్ కుంటనం వల్ల శారీరక మానసిక అనారోగ్యానికి గురి కావచ్చు. ఆల్రెడీ మీకు అందరికీ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి. సో, కుంటనం స్థాయి ఎక్కువగాను నిరంతరంగాను ఉంటే ఆత్మహత్యా ప్రయత్నం, ఒక్కొక్కసారి ఆత్మహత్యను కూడా చేసుకోవచ్చు.
సో ఇంటర్‌లో ఫెయిల్ అయినటువంటి చాలా విద్యార్థులు ఇదే చేస్తున్నారు కదండీ! సో అది చాలా తప్పు. బట్ ఫ్రస్ట్రేట్ అయినప్పుడు ఖచ్చితంగా అలాంటి ఆలోచనలు మనకొస్తాయి. నెక్స్ట్ కుంటన వల్ల దౌర్జన్యానికి పాల్పడొచ్చు. దౌర్జన్యం అంటే ఫ్రస్ట్రేట్ అయిపోతారు. ఫ్రస్ట్రేట్ అయిపోయి మనం రోడ్ల మీదకొచ్చి బస్సు అద్దాలు పగలగొట్టేయడం, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులను ధ్వంసం చేయడం. సో ఇలాంటివన్నీ చేస్తున్నాం కదా! సో బికాస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. స్వైర కల్పనకు పాల్పడవచ్చు. అంటే పగటి కలలు కనడం. ఇంకా రియాలిటీలో ఏం చేయలేకపోతున్నాం కాబట్టి పగటి కలలు. టీచర్ అయితే నేను స్కూల్‌కి వెళ్తే పిల్లలందరినీ ఇలా మంచిగా చదువు చెప్తాను. ఇంకా అది లేదు, ఇది లేదు అని చెప్పి పగటి కలలు కనడం. సో అది కూడా ఫ్రస్ట్రేషన్ వల్లే కలగొచ్చు. నెక్స్ట్ చెప్పిందే చెప్పడం, చేసిందే మళ్ళీ చేయడం. సో ఇది కూడా ఒక లక్షణం. మనలో ఈ లక్షణాలు కల్పిస్తున్నాయంటే మనము ఫ్రస్ట్రేషన్‌కి గురైనట్టు లెక్కమాట. అంటే చెప్పిందే చెప్తాం, చేసిందే మళ్ళీ చేస్తాం. మరి ఇటువంటి కుంటనాన్ని ఎదుర్కోవడం ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ శక్తికి మించి మనం లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నప్పుడు శక్తికి మించే శ్రమించాలి. తప్పదింక. శక్తికి మించి శ్రమించాలి. అప్పుడు కుంటనాన్ని ఎదుర్కోవచ్చు. నెక్స్ట్ పనికి, విశ్రాంతికి మధ్య సమతుల్యం ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ కొంచెం మెయింటైన్ అవుతాయి కదా! పనికి, విశ్రాంతికి మధ్య సమతుల్యం, బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. రెస్ట్ తీసుకోవాలి మనం. ఇప్పుడు పడుకోకుండా చదివేసినంత మాత్రాన మనకేమి వచ్చేది కదా! సో కాబట్టి పడుకోవడానికి ఎంత సమయం ఇస్తున్నామో మనం చదవడానికి అంతే సమయం ఇవ్వాలి. సో చేతకాని పనికి అంగీకారం తెలపకపోవడం ఒకటి. నెక్స్ట్ నిజాయితీగా ఉండడం, ఇతరుల సహాయం తీసుకోవడం, ఇవన్నీ కూడా కుంటనాన్ని ఎదుర్కోవడానికి ఉన్నటువంటి లక్ష్యం.